ఏపీ బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎమ్మెల్సీ అయిన తర్వాత తొలిసారి రాజమండ్రికి వచ్చిన వీర్రాజు మంత్రి పదవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి కావాలనే కోరిక లేదని, మంత్రి కావాలనుకుంటే 2014లోనే అయ్యేవాడినని చెప్పారు. ఎంతో నిబద్ధతతో బీజేపీ కోసం పనిచేశానని తెలిపారు. ఈ జీవితానికి ఇది చాలన్నారు. ఇక దేశంలో దమ్మున్న మగాడు ప్రధాని మోడీ అని ప్రశంసించారు. కూటమిలో కలవడానికి కారణం రాజకీయ వ్యూహం ఉందని, అంతేకాకుండా త్వరలో తమిళనాడులోనే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే తనకు మంత్రి కావాలనే కోరిక లేదంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నిజంగానే ఆయనకు ఆ కోరిక లేదా, లేదంటే మనసులో ఉన్నా కూడా పైకి చెప్పుకోలేకపోతున్నారా అని చర్చించుకుంటున్నారు. తాను పార్టీ పట్ల ఎంతో కమిట్మెంట్తో పనిచేశానని, అలాగే మోడీ, అమిత్ షాలపై ప్రశంసలు కురిపించడం వెనుక సోము వీర్రాజు వ్యూహమేంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్న సోము వీర్రాజుకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కేంద్ర బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి. 4 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం ఉంది. మరి ఇంత సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఆయన ఒక్కసారి కూడా మంత్రి కాలేదు. మరి సోము వీర్రాజుకు మంత్రి పదవి మీద మోజు ఉందా? ఆయన కూడా మినిస్టర్ అనిపించుకొని బొగ్గ కార్లలో తిరగాలని ఆశపడుతున్నారా అంటే దానికి ఆయన ఇచ్చిన జవాబు కూడా సంచలనంగానే ఉంది. తనకు మంత్రి పదవుల మీద ఆశ లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు. అదే సమయంలో తన మనసులోని భావాలను కూడా బయటపెట్టారు. చాలామంది తనను మంత్రి కావాలని కోరుతున్నారని, అయితే తనకు ఆ ఆశలు లేవని సోము వీర్రాజు స్పష్టం చేశారు. తాను కోరుకుంటే 2014లోనే మంత్రి అయ్యేవాడినని కూడా అన్నారు. ఈ జీవితానికి ఇది చాలని చెప్పేశారు. అంటే రెండవసారి ఎమ్మెల్సీగా 6 ఏళ్లు పూర్తి చేసి ఇక రెస్ట్ తీసుకోవడమే అన్నట్టుగా ఆయన చెప్పారని అంటున్నారు బీజేపీ శ్రేణులు. ఇక బీజేపీకి 2014లో 2 మంత్రి పదవులు ఇచ్చారు. వాటిలో ఒకటి కామినేని శ్రీనివాసరావుకు దక్కితే, రెండవది గోదావరి జిల్లాకు చెందిన పైడికొండల మాణిక్యాలరావుకు దక్కింది. ఆ కోటాలో సోము వీర్రాజుకు రావాల్సిందని కూడా అనుకున్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు. బీజేపీ కూడా 2వ మంత్రి పదవి కోరుతోందని వార్తలు వస్తున్నాయి. ఒక మంత్రి పదవి రాయలసీమకు చెందిన సత్యకుమార్ యాదవ్కి ఇచ్చారు. 2వ పదవి గోదావరి జిల్లాలకు దక్కుతుందని, అది కూడా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్గా పనిచేసిన సీనియర్ నేత సోము వీర్రాజుకే అని పార్టీ వర్గాలు, ఆయన అభిమానులు అంటున్నారు. మరి మంత్రి పదవి అంటే ఆశ లేనిదే ఎవరికి అన్న చర్చ కూడా ఉంది. అయితే సోము వీర్రాజు మాత్రం తనకు మంత్రి పదవి వద్దని, తనకు ఆ ఆశలు లేవని అంటున్నారు. రాజకీయాల్లో కాదంటే అవుననులే అని చెప్పుకోవాల్సిన మాటని అంటున్నారు కొంతమంది. అలా చూస్తే కనుక సోము వీర్రాజుకు మంత్రి పదవి మీద ఆశలు ఉన్నాయా, లేవా? లేదంటే ఆయనకు మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందా, లేదంటే ఇంకేమైనా జరుగుతోందా అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.